సో నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. నేను బేసికల్గా కాలేజీలో ఫ్యాకల్టీగా కామర్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఒక 10 years పాటు వర్క్ చేయడం జరిగిందండి. సో దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా మేనేజర్గా ఒక 3 companiesకి వర్క్ చేస్తాను. దాని తర్వాత చాలా మార్కెటింగ్ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని కరోనా తర్వాత నుంచి మనకు అలవాటు అయింది, కానీ అంతకు ముందంతా పార్ట్ టైం అనే వర్డ్ చాలా ఎక్కువగా ఉండేది. అలా పార్ట్ టైం ఆపర్చునిటీస్ నేను చాలా వరకు చేశాను, చాలా వరకు చూశాను. ఇది నా లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అయితే ఈ రోజు సెషన్లో పార్ట్స్ ఏముంటాయండి అంటే, ఫస్ట్ వన్ ఒక 20 minutes పాటు నేను ఈ ఆపర్చునిటీలో మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో దాని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి FMCG ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, అవి ఎంతవరకు క్వాలిటీ ఉన్నాయి, ఎంతవరకు ఎఫర్ట్ చేసే విధంగా ఉన్నాయి అనేది డెమోస్ రూపంలో ఒక 2 or 3 ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ సెషన్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ ఎవరికైనా అసలు ఉపయోగపడిందా, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎవరైనా ఏమైనా సంపాదించుకుంటున్నారా అన్నది, ఎవరైతే ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళలో కొంతమందితో నేను మీతో ఈరోజు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు ఓవరాల్గా సెషన్ అనమాట. ఈ 3 partsని మీరు మనస్ఫూర్తిగా వినగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే, ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు చాలా చాలా బాగా, మీకు మీ ఫ్యామిలీకి కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకునే అవకాశం అనమాట. ఇది మిస్ కాకుండా ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఫోకస్డ్గా వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఈరోజు మీరు లాగిన్ అయిన డేట్ మీరు 100% గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మీతోనే నేను ఎస్పెషల్లీ మాట్లాడతానండి. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటల్లో మీకు ఒక పాయింట్ అనిపించవచ్చు, ఓకే సార్ అవన్నీ బాగానే ఉన్నాయి, ముందు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మాకు ఇది రియల్గా ఉపయోగపడుతుందా లేదా, మేము ఇది రియల్గా వర్కౌట్ చేసుకోగలుగుతామా లేదా అనేది మీకు అనిపించి ఉండొచ్చు. సో డెఫినెట్గా మీరు అనుకున్నది 100% రైట్ అండి, నేను షేర్ చేస్తాను. అయితే నా వాయిస్ కొద్దిగా పరిచయం అయితే మీరు వినే వాళ్ళకి ఫస్ట్ టైం వాయిస్ ఎప్పుడు కూడా వినబడటమే జరుగుతుంది, కానీ మైండ్లో అర్థం కావాలి అంటే కొద్దిగా జర్నీ చేయాలి. అందుకే నేను నా వాయిస్ మీకు ఒక 5 minutes పాటు పరిచయం చేయడం జరిగింది. ఎనీహౌ, ఇంకా వితౌట్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం అండి, మనం సెషన్లోకి వెళ్దాము. అయితే ఈ సెషన్లో మీరు ఈ స్లైడ్స్ అన్ని చూసి వినేటప్పుడు ఒక 2 important పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటి, ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేయడం వలన మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నది నేను ఎలాగా చెప్తాను, బట్ మీరు అర్థం చేసుకొని ఆలోచించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేస్తే మీకు ఎటువంటి లాస్ కానీ రిస్క్ కానీ అనిపిస్తుందా లేదా, మీకు దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా అనిపిస్తుందా, ఇది మాత్రమే చెక్ చేయండి. ఎందుకంటే మీకు లాసు రిస్క్ ఏమీ లేదనిపించింది అనుకోండి, ఇంకా వితౌట్ ఎనీ డిస్కషన్ అనమాట మీరు జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఎందుకంటే ఎంత మంచిగా ఉందని మేము చెప్పినా అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాల్సింది మీరే కాబట్టి, సో వినాల్సింది అర్థం చేసుకోవాల్సింది కూడా మీరే ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ వింటారని నమ్ముతూ మనస్ఫూర్తిగా మీరు ఆ కోఆపరేషన్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ నేను సెషన్ని స్టార్ట్ చేస్తాను. ఈ స్లైడ్స్ ఎక్కువ ఏమీ ఉండవు, మీరు పెద్దగా ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్లైన్స్ వినండి బ్రీఫ్గా. అయితే వినేటప్పుడు మాత్రం ఇది మీరు చేయగలుగుతారా లేదా అన్నది మాత్రం మీరు డౌట్ పడద్దండి. ఎందుకు డౌట్ పడద్దండి అంటే, ఇది మీరు ఒక్కరు చేసే వర్క్ అయితే కాదండి, అందరూ కలిసి చేసుకునే వర్క్ అనమాట. కాబట్టి మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అందరం కలిసి చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు గెస్ట్లు కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మెయిన్ మీరు డెసిషన్కి ఉపయోగపడే పాయింట్సే నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసిన దాని పర్పస్ ఏంటి అంటే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. దేని మీద బేస్ అయి ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సొసైటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని చాలా ఉన్నాయి, బట్ అది అందరికీ సూటబుల్ అవుతుందా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మన ఆపర్చునిటీ అందరికీ సూటబుల్ అవుతుందండి. సో ఎందుకు అందరికీ సూటబుల్ అవుతుంది అంటే, ఇది దేని మీద బేస్ అయిందో మీరు ఆలోచించండి. ఈ బేస్ దేని మీద ఉంది అంటే FMCG మీద ఉంది, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ అనమాట. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ తెలుగులో నిత్యము వాడే వస్తువులు అంటారు, నిత్యావసర వస్తువులు అంటారు. ఇవి అందరూ వాడతారు, మీరు నేను అందరం కూడా. అయితే మనందరం కూడా యూజ్ చేసే ఆ వస్తువుల్ని మనం ఏం చేస్తున్నామండి అంటే, షాపింగ్ చేసుకోవడం ద్వారా ఆ వస్తువుని మనం తీసుకొని వాడుకుంటున్నాం. అంటే కీ పాయింట్ ఏంటంటే షాపింగ్ చేసే అలవాటు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంది. ఇది మీరు ఫస్ట్ ఆలోచించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అవునండి, షాపింగ్ చేసే అలవాటు అందరికీ ఉంది.
సో ఏం చేయాలి మేము అంటే ఈ షాపింగ్ ని బేస్ చేసుకునే ఈ ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే జనరల్ గా వర్క్ చేస్తే మనీ వస్తుంది అంటారు. ఎస్, అందరికీ తెలుసు అది. బట్ ఇక్కడ ఏంటి అంటే వర్క్ అంతా కూడా దేని మీద బేస్ అయి ఉంది అంటే షాపింగ్ మీద బేస్ అయి ఉంది. చాలా మంది అనుకుంటారండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి మేము అసలు ఏ వర్క్ చేయాలండి అని అనుకుంటారు. కొంతమంది ఏమో టైపింగ్ వర్క్ చేయాలా, కొంతమంది ఏమో సిస్టమ్ లో ఇంకొకటి ఏమైనా తయారు చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఇంకోటి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ వర్క్ అంతా కూడా షాపింగ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే వర్క్ ఈక్వల్ టు షాపింగ్. మీరు ఎంత ఎక్కువ వర్క్ చేశారనేది దేని మీద బేస్ అయి ఉంటది అంటే మీకు ఎంత ఎక్కువ షాపింగ్ జరిగితే అంత ఎక్కువ వర్క్ జరిగినట్టు అనమాట. అయితే షాపింగ్ అంటున్నారు, ఇక్కడ కొంపతీసి నేను ఏమైనా ప్రొడక్ట్లు అన్ని కొనుక్కొని నేను అందరికీ ప్రొడక్ట్లు అమ్మాలా అండి, ప్రొడక్ట్లు ఉంటాయి అన్నారు అని అనుకొని మీరు కంగారు పడకండి. అందుకనే నేను చెప్పినంత వరకు కొద్దిగా వెయిట్ చేయండి, మీరు ఏమీ మైండ్ లో తీసుకోవద్దు. వర్క్ ఈక్వల్ టు షాపింగ్ అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానంటే అచ్చా ఇక్కడ వర్క్ అంటే షాపింగ్ అనమాట. ఓకే, సో మరి షాపింగ్ జరుగుతున్న ప్రతిసారి ఈ ఆపర్చునిటీ ద్వారా మనీ వస్తుంది. జనరల్ గా మనకు తెలుసు ఏంటి, వర్క్ ఈక్వల్ టు మనీ, వర్క్ చేస్తే మనీ వస్తుందని. బట్ ఇక్కడ వర్క్ దేంతో కంపేర్ చేస్తాము, వర్క్ ఈక్వల్ టు షాపింగ్. అంటే షాపింగ్ జరిగితే మనకి మనీ వస్తుంది అనమాట. జనరల్ గా ఇప్పటి వరకు షాపింగ్ అంటే మన పాకెట్ లోంచి అమౌంట్ వెళ్ళిపోవడమే కానీ మనకి మనీ రావడం ఏంటండి, ఇది కొత్తగా ఏదో ఉన్నట్టుంది అని అనిపిస్తుంది అనమాట. అయితే ఎంత అద్భుతమైన ఆపర్చునిటీని డిజైన్ చేసినటువంటి కంపెనీ గురించి మాట్లాడుకుందాం అండి ఒక 2-3 నిమిషాలు. కంపెనీ నేమ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి. కంపెనీ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా చాలా వండర్ఫుల్ విషయం ఏంటి అంటే ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ. సో ఇండియన్ కంపెనీ, అది కూడా ఎప్పటి నుంచి ఉందో తెలుసా అండి, 2007 నుంచి ఉంది. ఇప్పటికి 18 years కంప్లీట్ అయింది. అయితే కంపెనీలో ఉండే బేసిక్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీలో ఎవరైనా సరే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఏ అమౌంట్ ఎవరికి పే చేయనక్కర్లేదు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ లేదంటే అంటే మనం మనీ పే చేయట్లేదు ఎవరికి అంటే మనం హ్యాపీ అనమాట. దానివల్ల మనకి ఎటువంటి లాసు లేదు. అయితే వర్క్ చేయడానికి మీ దగ్గర ఉన్న టైంని బట్టి మీరు డైలీ ఒక 2 to 3 hours అయినా దీనికోసం టైం స్పెండ్ చేస్తే చాలండి. నేను అంతకన్నా ఎక్కువ చేస్తానండి అవదా అంటే చేసుకోవచ్చు. మినిమం ఒక 2 to 3 hours అయినా టైం స్పెండ్ చేస్తే ఇక్కడ పని జరిగిపోతుంది. ఏం పని చేయాలండి ఇంతకీను అంటే యూజ్ అండ్ రెఫర్. ఏం యూజ్ చేయాలి, ఏం రెఫర్ చేయాలి అంటే ఇందాకే మనం అనుకున్నాం ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడము, మీకు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే బయట షాపింగ్ చేసే బదులు ఇక్కడ చేసుకోవడం. ఎలా చేయాలండి అవన్నీ మనం నేర్చుకుందాం. మనం షాపింగ్ చేసే అలవాటు ఉంది, ఆ షాపింగ్ కాస్త ఇక్కడ చేయమంటున్నాం. అంటే మీరు అది కూడా ఎప్పుడు చేయాలి, మీకు నచ్చితేనే. ఓకేనండి, రైట్. ఇక్కడ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీ కూడా ఏంటో చూద్దాం. అది మీకు నచ్చితే మీకు బాగా ఉపయోగించుకోండి. మీకు బాగుంది అనిపిస్తే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి రెఫర్ చేయండి. రెఫర్, నాట్ ఏ సేల్. బాగా చెప్పారండి. కంపెనీని ఎవరు స్టార్ట్ చేశారు? అశోక్ భాటియా గారు అండ్ సత్యం భాటియా గారు, ఫాదర్ అండ్ సన్ అన్నమాట. చాలా మంచి విజన్ తో స్టార్ట్ చేశారండి. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా అనే ప్లేస్, పంజాబ్ స్టేట్ నుంచి ఆపరేటింగ్ జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీ అన్ని కూడా హరిద్వార్ లో ఉన్నాయండి. మనకి గవర్నమెంట్ నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే వస్తాయో అవి తూచా తప్పకుండా అంటే యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తామండి. అంటే మన కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ దట్ కంపెనీకి IDSA లో మెంబర్షిప్ ఉంది, అదే విధంగా ఫిక్కీలో కూడా మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్స్ ఎవరు పడితే వాళ్ళకి, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి ఉండవు ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి. మన కంపెనీకి మెంబర్షిప్స్ ఉన్నాయంటే మనము సేఫ్ అన్నమాట. సరేనండి, ఇప్పుడు మమ్మల్ని పిలిచారు కదా, మేము ఇంతకీ ఆపర్చునిటీకి సూటబుల్ లేనా అంటే 100% సూటబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎందుకు సూటబుల్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే ఈ ఆపర్చునిటీలో మనం చేయాల్సిన పని, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి షాపింగ్ మీరు ఎక్కడైతే చేస్తారో, కిరాణా షాప్ లో చేస్తారా, లేకపోతే సూపర్ మార్కెట్ లో చేస్తారా, లేకపోతే ఒక మాల్లో చేస్తారా, మీ ఇష్టం. ఎక్కడైనా సరే చేస్తున్నాం కదండి. ఆ చేసే షాపింగ్ అంతా కూడా మన INC లో చేస్తే చాలు. సో ఇలాగా మనము షాపింగ్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ లో ఒక అద్భుతాన్ని ఈ ఆపర్చునిటీ ద్వారా చూడొచ్చు. కాబట్టి చేంజ్ ద షాప్, చేంజ్ ది లైఫ్. సో మనం షాప్ను మార్చడం ద్వారా లైఫ్ లో కొద్దిగా మార్పులు జరగచ్చు అన్నది మా ఉద్దేశం అండి. ఎందుకండి అంటే చాలా మందికి అలా మార్పులు జరిగినాయి కాబట్టి. సో ఇప్పటి వరకు మేము షాపింగ్ చేస్తున్నాము, జరగలేదు మార్పులు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? సో ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూస్తున్న గెస్ట్లో మేబీ కొంతమందికి ఈ స్లైడ్ గురించి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి నేను చెప్తున్నానండి, ఇప్పటి వరకు ఎందుకు షాపింగ్ ద్వారా మనం ఏ బెనిఫిట్లు పొందట్లేదండి అంటే మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు.
మరి ఇక్కడ ఎందుకు ఉంటుందండి అంటే మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉండదు. సో డైరెక్ట్ గా కంపెనీ తయారు చేసి మనకి సప్లై చేస్తుంది. ఆ మిడిల్ పీపుల్ తీసుకునే బెనిఫిట్ అంతా మనం తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే డిస్కౌంట్ రూపంలో అండ్ ఇన్కమ్ రూపంలో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. డిస్కౌంట్ రూపంలో మనం కొంత తీసుకోవచ్చు, అదే విధంగా ఇన్కమ్ రూపంలో కొంత తీసుకోవచ్చు. ఈ సొసైటీలో ఉండే మనందరిలో ఒక అద్భుతమైన విషయం ఉంది ఫ్రెండ్స్. అద్భుతమైన విషయం ఏంటంటే అందరూ లైఫ్ మారాలి, అందరూ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బ్యాడ్ లక్ కూడా ఏంటంటే ఆ అద్భుతాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి పనిని చేయడానికి మాత్రం మనసులో మార్పుని తీసుకురాలేరండి. అందుకనే అందరూ అలా ఉండిపోతారు. ఏంటి సార్ ఫిలాసఫీ చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు అంటే నేను 10 years టీచింగ్ ఫీల్డ్ లో అదే అనుభవించాను. టీచింగ్ ఫీల్డ్ అంటే మంచిదే, కానీ నా దగ్గర సెకండ్ హ్యాండ్ స్కూటరే ఉండేది. సెకండ్ హ్యాండ్ స్కూటర్ అంటే ఇష్టం లేదు, కానీ టీచింగ్ ఫీల్డ్ మాత్రం నేను వదలలేదు. టీచింగ్ ఫీల్డ్ తో పాటు ఏదైనా ఎడిషనల్ గా చేస్తే బాగుండు అనే మైండ్ లో నాకు ఆలోచనే లేదు, కానీ నా లైఫ్ మాత్రం అద్భుతంగా ఉండాలని అనుకునేవాడిని. ఈ విషయం మాకెందుకు చెప్తారండి అంటే నాలాంటి వాళ్ళు మీలో ఒకరైనా ఉంటారేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం చేస్తున్న పనిలో ఏమైనా మనం అనుకునే విధంగా లైఫ్ బాగుంటుందా లేదా అనేది తెలియడానికి కొంత జర్నీ పడుతుంది అందరికి. కాబట్టి తెలివిగా ఆలోచించాల్సిన విధానం ఏంటి అంటే మన జర్నీని మనం చేస్తూ ఎడిషనల్ గా లాస్ రిస్క్ లేదు అనుకున్నప్పుడు ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ మన దగ్గరికి వచ్చినప్పుడు టేకప్ చేయాలి ఫ్రెండ్స్. సో దానికోసమే ఈ స్లైడ్ లో ఉండేటటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఆ మిడిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, రీటైలర్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, అందరూ సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. ఒక కన్స్యూమర్ తప్ప, అంటే మనం తప్ప. బట్ మనకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది ఈ కంపెనీ. ఈ ఐఎంసి అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమైనా అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది అంటే మీరు లైఫ్ లాంగ్ కన్స్యూమర్ గా ఉండొద్దండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మాతో అసోసియేట్ అవ్వండి, ఫ్రీగా మాతో అసోసియేట్ అవ్వండి, జర్నీ చేయండి. మీకు బాగుంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి, బాగోలేదు అనిపించింది అనుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని మీరు స్టార్ట్ చేయకుండానే నాకు ఇదంతా తెలుసు, లేకపోతే నేను ఇలాంటిది చాలా చూశాను, చాలా చేశాను అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటున్నానంటే నేను అలా 3 years పాటు అనుకున్నాను. నా ఫ్రెండ్ రామకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు, ఈ ఆపర్చునిటీ గురించి పరిచయం చేసినప్పుడు నేను అలాగే లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ అనుభవంతో చెప్తున్నాను, మీరెవరో లైట్ తీసుకోవద్దని అర్థం చేసుకోండి. సరేనండి, బాగానే చెప్పారు. ఇంతకీ షాపింగ్ మార్చమన్నారు, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయండి? అసలు మనకి ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో ఉంటాయా? ఈ ప్రొడక్ట్స్ మరలా మరలా వాడేవేనా? ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ అందరూ కన్స్యూమబుల్ తయారు చేస్తారు, ఏ కంపెనీ అయినా. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ ఎఫర్టబుల్ చేసే విధంగా ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ చాలా రేట్లలో ఉంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే మనం అన్ని ఎఫర్టబుల్ అండి. నెక్స్ట్ రిపీటబుల్. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇన్కమ్ ఎవ్రీ మంత్ కావాలని కోరుకుంటాం. చూడండి కోరిక ఎలా ఉంది, ఎవ్రీ మంత్ కోరుకున్నప్పుడు అక్కడ షాపింగ్ కూడా ఎవ్రీ మంత్ జరిగి ఉండాలి కదా. ఎవ్రీ మంత్ షాపింగ్ జరగకుండా ఇన్కమ్ ఎవ్రీ మంత్ రావాలని కోరుకోవడం నా దృష్టిలో మూర్ఖత్వం అవుతుంది, మూర్ఖత్వం. సో చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. మైండ్ సెట్ లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇన్కమ్ ఎవ్రీ మంత్ కావాలి, షాపింగ్ మాత్రం ఎవ్రీ మంత్ అక్కర్లేదు. ఎలా పాసిబుల్ అవుతుంది? బయట సొసైటీలో అలాంటి ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒకసారి షాపింగ్ చేస్తే చాలండి, ఇంకా మళ్ళా షాపింగే చేయక్కర్లేదు, ఇన్కమ్ మాత్రం వస్తుంది. చెప్పిన వాడు కాకపోతే విన్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. సో ఆలోచించండి, మీరు అలా మాత్రం తప్పు చేయొద్దు దయచేసి. ఓకే, సో కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ మీరు అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ ఏంటంటే మన దగ్గర హోమ్ కేర్ కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో చూడండి మీకు కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ గోల్డ్ ఉంది, బట్టలు వాష్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిష్ గోల్డ్ ఉంది, డిషెస్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి ప్రొడక్ట్ ఉంది. సో బట్టలు వాష్ చేయడానికి పౌడర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఎవ్రీ మంత్ యూజ్ చేస్తూ ఉంటాము. అంటే ఎవ్రీ మంత్ యూజ్ చేస్తున్నామంటే ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తున్నాము. స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇక్కడ వర్క్ అంటే షాపింగ్ జరిగితే మనీ వస్తుంది అని. సో బ్యూటిఫుల్ పాయింట్ మరొకటి ఉందండి. ఒక 2-3 స్లైడ్స్ మీరు వెయిట్ చేయగలిగితే ఆ అద్భుతమైన పాయింట్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోగలుగుతారు అనే వర్డ్ ఎందుకు వాడానండి అంటే మనందరం కూడా చాలా బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. అర్థం చేసుకోవడం అంటే మీనింగ్ మీరు అర్థం కాదు అని కాదు, మనందరం బిజీగా ఉండి ఆ మైండ్ ఫోకస్ అంతా కూడా బిజీ లైఫ్ స్టైల్లో ఉండిపోయాం.
కాబట్టి దయచేసి మీరు ఎలాగ లాగిన్ అయ్యారు కాబట్టి బీ ఫోకస్ ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో పెద్ద బ్రహ్మ విషయాలు ఏమీ లేవు, పెద్దగా గొప్పగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదండి. అంతా సింపుల్ మ్యాటరే. చూడండి, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంది. ఇక్కడ మీరు ఏమని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానంటే, ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే పసుపు, మసాలా అంటే స్పైసెస్, కుకింగ్ ఆయిల్, నెక్స్ట్ సాల్ట్, ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ డే మనందరం కూడా కన్జ్యూమ్ చేస్తున్నాం కదండి. అంటే ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తున్నాం కదా. టీ పౌడర్ ఎవ్రీ డే అంటే ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తాం. ఇలా రిపీటబుల్ అయ్యే ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి ఆపర్చునిటీ కాకపోతే ఇంకేం చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇంకా ఇంతేనా అంటే పర్సనల్ కేర్ లో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. పర్సనల్ కేర్ అంటే ఏంటి? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం చాలా వస్తువులు వాడతాం. ఎగ్జాంపుల్, టూత్ పేస్ట్ వాడతాం కదండి. మార్నింగ్ లేచిన వెంటనే అది మన దగ్గర ఉంది. స్నానం చేయడానికి అంటే బాత్ చేయడానికి సోప్స్ వాడతాం, అవి మన దగ్గర ఉన్నాయి. షాంపూ వాడతాం, అది మన దగ్గర ఉంది. హెయిర్ ఆయిల్ అది మన దగ్గర ఉంది. సో డియోస్ అవి మన దగ్గర ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ అవి మన దగ్గర ఉన్నాయి. అంటే ఇవన్నీ మీకు ఎందుకు ఇంత డీటెయిల్ గా ఈ పాయింట్స్ చెప్పాల్సి వస్తుంది అంటే, మీ డెసిషన్ మేకింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. మనకు ఉపయోగం లేని ప్రొడక్ట్లు మనం ఎంత చెప్పినా సరే అది అందరికీ అవసరం లేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఉపయోగపడే ప్రొడక్ట్లు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? క్వాలిటీ ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది, అంతే. ఈ రెండిట్లో మనం సాటిస్ఫై అయ్యామంటే జర్నీ స్టార్ట్. ఎందుకు? మనం చేస్తున్న పని కాబట్టి. మనం చేస్తున్న పని ద్వారా మన ఫ్యామిలీకి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎంత అద్భుతం అంటే నేను చాలా ఆనందపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వర్డ్ మీతో షేర్ చేసుకోవడానికి. సరేనండి, ఇంకేమున్నాయి చూపించండి. అంటే హెల్త్ కేర్ లో కూడా చాలా వండర్ఫుల్ రేంజ్ ఉన్నాయండి. సో హెల్త్ కేర్ లో ఉన్నటువంటి రేంజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వలన మన బాడీలో ఇమ్యూనిటీ చాలా బాగా బూస్టప్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరిగిందో మనకి డిసీజెస్ బయట నుంచి ఎఫెక్ట్ అవ్వవు ఫ్రెండ్స్. రెండు, ఒకవేళ బై బ్యాడ్ లక్ ఏమైనా డిసీజెస్ వచ్చుంటే ఆ డిసీజెస్ ని కంట్రోల్ చేయడం కాకుండా క్యూర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆయుర్వేదం బేస్డ్ అయ్యి ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇప్పటి వరకు మీకు చూపించిన ఈ పర్సనల్ కేర్ లేకపోతే హోమ్ కేర్ అన్ని కూడా ఆయుర్వేద బేస్డ్ కాదండి. అవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నమాట, న్యాచురల్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఈ హెల్త్ కి సంబంధించినవి మాత్రం ఆయుర్వేదిక్ బేస్డ్ అన్నమాట. ఆయుర్వేద బేస్డ్ అంటే తెలుసు కదండి, ఆయుష్ ని పెంచే ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం జర్నీలో తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరేం కంగారు పడద్దు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ స్లైడ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మిగిలినవన్నీ మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. సరేనండి, ఇవన్నీ బాగున్నాయి. అసలు ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే, ఇన్కమ్ ఇక్కడ బేస్ ఏంటి? ఆ మిడిల్ పీపుల్ తీసుకునే బెనిఫిట్ మనకి ఇస్తానంటున్నారు కదా. ఎస్, ఆ బేస్ మీకు ఇందాక స్టార్టింగ్ ఒక వర్డ్ చెప్పాను ఫ్రెండ్స్. ఏంటా స్టార్టింగ్ వర్డ్ చెప్పానంటే, వర్క్ అంతా కూడా షాపింగ్ అని. చూడండి, ఈ స్లైడ్ లో అబ్జర్వ్ చేయండి, మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ మీ మైండ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. షాపింగ్ అన్నారు, బాగానే ఉందండి. ఏ షాపింగ్? ఫస్ట్ వన్ పర్సనల్ షాపింగ్. మన ఇంటికి కావాల్సిన షాపింగ్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. పర్సనల్ షాపింగ్ అనేటప్పటికి జనరల్ గా మంత్లీ ఎంతైనా చేయొచ్చు అనుకోండి. నేను ఎగ్జాంపుల్ గా ఒక 3000 రూపీస్ తీసుకున్నాను అంటే 3000 రూపీస్ షాపింగ్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ కూడా ఆ 3000 మీద మాత్రమే బేస్ అయ్యి షేర్ వస్తుంది. 3000 మీద అంటే మహా అయితే ఎంత వస్తుందండి? ఒక 10% అనుకోండి, 300 రూపీస్ షాపింగ్ కి ప్రాఫిట్ వచ్చింది. మరి కంపెనీ వాడు కొంత ఉంచుకొని మనకు కదా కొంత ఇస్తారు. అంటే మనకు వచ్చే షేర్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఆ 300 రూపీస్ లోనే బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ మంత్ 160 రూపీస్ వచ్చిందండి. ఫస్ట్ మంత్. మీరు నవ్వుకోవద్దు, కొద్దిగా వెయిట్ చేయండి, ఆలోచించండి. సెకండ్ వన్ ఉంది ఫ్రెండ్స్, ఇన్కమ్ సోర్స్. సెకండ్ వన్ ఏంటండి అంటే, ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు కాకుండా మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పడంలో తప్పేముంది? మనకు తెలిసిన రిలేషన్స్ అందరికీ చెప్పడంలో తప్పేముంది? తప్పులేదు. ఎందుకని? వాళ్ళు కూడా షాపింగ్ చేసేవాళ్ళే. వాళ్ళకి కూడా మంచి అవకాశం వస్తున్నప్పుడు చెప్పకపోతే మనదే తప్పు అవుతుంది కదండి. సో కాబట్టి నేను కూడా కొంతమందికి చెప్పాను ఫ్రెండ్స్. ఎంతమందికి చెప్పానంటే, నాకు బాగా కావాల్సిన వాళ్ళందరికీ చెప్పాను. ఎగ్జాంపుల్, నేను ఒక 10 మందికి చెప్పానండి. 10 మంది కూడా బయట షాపింగ్ చేసే బదులు ఇక్కడే చేశారండి. ఎగ్జాంపుల్, నేను 3000 తీసుకున్నాను ఫ్రెండ్స్. 2000 కావచ్చు, 5000 కావచ్చు, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో 10 ఫ్యామిలీస్ 3000 చొప్పున చేస్తే 30,000 రూపీస్ మీద కూడా నాకు ప్రాఫిట్ లో షేర్ తీసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. సో మరి 10 ఫ్యామిలీస్ వాళ్ళే చేయరు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్తారు కదా. సో మంచి విషయం అయినప్పుడు చెప్పాలి కదా ఫ్రెండ్స్. సో మరి వాళ్ళు కొంతమందికి చెప్తే వాళ్ళు కూడా మన టీమే అవుతారు ఫ్రెండ్స్. సో ఆ 10 పీపుల్ కూడా ఇంకొక 10 పీపుల్ చెప్పారు అనుకుంటే, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను సుమా, ఇలాగే చేయాలని రూల్ లేదు. 10 పీపుల్ 10కి చెప్తే 100 ఫ్యామిలీస్ అయినాయండి. 100 ఫ్యామిలీస్ కూడా 3000 చొప్పునే షాపింగ్ చేస్తే
3 lakhs షాపింగ్ అయింది. 3 lakhs మీద కూడా నాకు ప్రాఫిట్ లో షేర్ తీసుకునే అవకాశం మన కంపెనీ ఇచ్చింది ఫ్రెండ్స్. మరి ఆ ఫ్యామిలీస్ కాస్త ఇంకా పెరుగుతాయే తప్ప తరగవు కదండి. అదే 1000 ఫ్యామిలీస్ అయితే 30 lakhs టర్న్ ఓవర్ జరిగిపోతుందండి, ఏమీ కాకుండా. మరి 3000 రూపాయల దగ్గరే మన మైండ్ సెట్ ఆలోచించింది అనుకోండి, చిన్నగా అనిపిస్తుంది. మరి టీంకు సంబంధించి టీంను డెవలప్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తే టీము నేను కూడా డెవలప్ చేస్తానండి అనే ఆలోచన ఉంటే చాలు ఫ్రెండ్స్. మన అందరం కలిసి మీ యొక్క టీంను కూడా మనం డెవలప్ చేద్దాం. సో నేను అలాగే డెవలప్ చేసుకున్నాను. సో నా ఫ్రెండ్స్ కూడా అలాగే డెవలప్ చేసుకుంటున్నారు. మీరు కూడా అలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. సో అద్భుతమైన విషయము నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ థర్డ్. ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది మీరు మనసు పెట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. సో కంపెనీ ఇచ్చినటువంటి థర్డ్ అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ఏంటంటే, టోటల్ కంపెనీ యొక్క షాపింగ్ మీద కూడా మనం షేరింగ్ తీసుకోవచ్చు. ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. సో ఎందుకంటే కంపెనీలో ప్రజెంట్ 1,32 lakhs కన్నా ఎక్కువ మంది ఉన్నారండి. నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ తీసుకుంటే చెప్పడానికి బాగుంటుందని నేను ఒక 1 crore పీపుల్ మాత్రమే తీసుకున్నానండి. ఈ 1 crore పీపుల్ కూడా యావరేజ్ గా ఎవరి ఇంటికి కావలసిన వస్తువులు 3,000. ఇప్పుడు మీరు చూస్తున్న గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఈ పేస్ట్, సోపు, ఆయిల్, ఇప్పటి వరకు నేను కొన్ని ప్రొడక్ట్లు చూపించాను కదండి. ఆ పర్పస్ కోసము 3,000 రూపీస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారండి. సో నేను అదే 3,000 యావరేజ్ గా తీసుకున్నాను. ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో తెలుసా అండి 1 month లో? మనకి కొద్దిగా ఆలోచిస్తేనే కొద్దిగా ఆనందం ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే 3,000 crores, 1 crore ఫ్యామిలీస్ కూడా ఒక్కొక్కరు 3,000 చొప్పున షాపింగ్ చేస్తే 3,000 crores అనమాట. 3,000 crores అని చూడండి ఎంత ఆనందంగా చెప్తున్నాను. ఎందుకని 3,000 crores మీద వచ్చే ప్రాఫిట్ లో షేర్ లో మనము తీసుకోవచ్చు వాటా. సో మరి అంత అద్భుతమైన అవకాశం మీ దగ్గరికి ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలండి? సో ఇక్కడ నుంచి 3-4 slides ఉన్నాయి చూడండి. ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? ఈ ఇన్కమ్ ఆపర్చునిటీలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ లో ఫస్ట్ వన్ 10%. ఈ పర్సంటేజ్లు అన్ని కూడా పాయింట్స్ తో మనకి బేస్ అయి ఉంటాయండి. పాయింట్లను ఇక్కడ బీవీ అని పిలుస్తారు. ఇవన్నీ మీరు తర్వాత జర్నీలో నేర్చుకుందరు కానండి. ఈ ఇన్కమ్ అంతా తీసుకోవాలంటే ఫస్ట్ మీరు 10% అవ్వాలి. దానికి 2,500 పాయింట్స్ కావాలి. నెక్స్ట్ 20% అవ్వాలి, అప్పుడు 10,000 పాయింట్స్ కావాలి. నెక్స్ట్ 25% 40,000 పాయింట్స్ కావాలి. 30% 70,000 పాయింట్స్ కావాలి. ఇప్పుడు మీరు చూస్తున్న గెస్ట్లందరికీ కూడా 10% అన్నారు, 20, 25, 30 ఓకే. ఈ పాయింట్స్ అన్నారు, అది కూడా ఓకే. ఏదో నేమ్స్ ఇచ్చారు, అది కూడా ఓకే. కానీ 70,000 పాయింట్స్ అంటే నేను అసలు చేయగలనా అండి అని మీలో డౌట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరేం కంగారు పడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. 2 points. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఈ 70,000 మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ మంత్ కొంత, నెక్స్ట్ మంత్ కొంత, నెక్స్ట్ మంత్ కొంత, ఎంతైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఫ్రీ అయ్యారా, రిలాక్స్ అయ్యారా? ఇక రెండో అద్భుతమైన పాయింట్ ఏంటంటే మీరు ఒక్కలే చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మీరు మీకు కావాల్సిన షాపింగ్ చేసుకున్నారు, మీకు బాగుంది అనిపిస్తే మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్ ఎందుకు చెప్పకూడదండి? వాళ్ళందరూ షాపింగ్ చేసుకునే వాళ్ళే కదా. ఇక్కడ షాపింగ్ చేస్తున్న ప్రతిసారి డిస్కౌంట్ తో పాటు అమౌంట్ కూడా వస్తుంది అన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే తప్పే ఉంది. ఎందుకు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు చేసిన షాపింగ్ పాయింట్లన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి. వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు చేసిన ఉంటాయి, మనకు కూడా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 పాయింట్స్ చేసుకున్నాను, నా బ్రదర్ కి, నా సిస్టర్ కి, నా ఫ్రెండ్ కి చెప్పాను. ముగ్గురు కూడా 1000 పాయింట్స్ చేశారు అనుకోండి. వాళ్ళ అకౌంట్ లో 1000 ఉంటాయి పాయింట్స్ అందరికి. బట్ నా అకౌంట్ లో నా 1000 పాయింట్స్ ప్లస్ ఈ 3000 కలిపి నా అకౌంట్ లో 4000 పాయింట్స్ ఉంటాయి. మరి మీరు ఇప్పుడు ఆలోచించండి, 70,000 పాయింట్స్ ఎందుకు చేయలేము? మరి 70,000 పాయింట్స్ చేస్తే మనం 30% లోకి వస్తాము. అప్పుడు మనకు ఒక మంచి పేరు ఇస్తారు, దాన్నే సూపర్ స్టార్ అంటారు. మీలో కొంతమంది నవ్వొచ్చిందా సూపర్ స్టార్ అంటే? సో సూపర్ స్టార్ అంటే మనకి సెలబ్రిటీస్ గుర్తొస్తారు, కానీ మనం కూడా సూపర్ స్టార్ అవ్వచ్చు. సరే సార్, ఇంతకీ మమ్మల్ని దేనికి పిలిచారు అంటే ఈ 4 steps కంప్లీట్ చేసుకోవడానికి మీరు నిర్ణయం తీసుకుంటే మీరు సూపర్ స్టార్ అవుతారని పిలిచాం. ఓకే, ఎంత అమౌంట్ వస్తుందండి? 10% నుంచి అమౌంట్ స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్నగా. బట్ ఈ సూపర్ స్టార్ అయితే మాత్రం మంత్లీ ఒక 10,000 రూపీస్ తీసుకోవచ్చు. మరి మీరు 10,000 రూపీస్ కోసం పిలిచారా మమ్మల్ని అంటే నో అండి. ఇలా మీరు సూపర్ స్టార్ అవ్వడంతో పాటు మీ ద్వారా ఒక 5గురిని సూపర్ స్టార్లు కనుక తయారు చేస్తే మిమ్మల్ని చైర్మన్ స్టార్ అని పిలుస్తారండి. ఇంకొక 2 slides ఉన్నాయి ఫ్రెండ్స్. సో మిమ్మల్ని చైర్మన్ స్టార్ అని పిలుస్తారు, 45% లో ఉంటారు. వన్స్ చైర్మన్ స్టార్ అయితే
కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. టోటల్ గా 10 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి, బయట చాలా మంది సొసైటీలో జాబ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. జాబ్ లో కొన్ని పేర్లు వింటారు. ఏంటి? ట్రావెలింగ్ అలవెన్స్, బైక్ అలవెన్స్, కార్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్, ఇలాంటి కొన్ని పేర్లు వింటారు కదండి. బట్ ఈ ఆపర్చునిటీలో మీరు సూపర్ స్టార్ అవడంతో పాటు ఒక 5 సూపర్ స్టార్లుగా తయారు చేస్తే మీకు వచ్చే 10 బెనిఫిట్స్ లో ఈ ఫస్ట్ 3 నేమ్స్ చూడండి, తర్వాత నేర్చుకుందాం. పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్, లీడర్షిప్ బోనస్, సీనియర్, తర్వాత నేర్చుకుందాం. ఈ 3 వస్తాయి. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ట్రావెలింగ్ ఫండ్ వస్తుంది. ట్రావెలింగ్ ఫండ్ అంటే ట్రావెలింగ్ చేయడానికి కాదండి. ట్రావెలింగ్ ఫండ్ అనే ఒక నేమ్ అంతే. టోటల్ కంపెనీ 1 crore తో ఇందాక మీకు ఒక టర్న్ ఓవర్ చూపించాను చూసారా, అంత పెద్ద టర్న్ ఓవర్ లో షేరింగ్ ఇస్తారు 4% తీసి. ఎవరికి? చైర్మన్ అయిన వాళ్ళకి. చైర్మన్ అయితే అది ఒకటేనా అంటే కాదండి. ఎవ్రీ మంత్ బైక్ ఫండ్ ఇస్తారు. బైక్ ఫండ్ అంటే బైక్ కొనుక్కోవడానికి కాదు, బైక్ ఫండ్ అంతే. మీరు దేనికి ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ టోటల్ టర్న్ ఓవర్ ఇందాక మీకు చెప్పాను చూసారా, 3000 పీపుల్, సారీ 1 crore పీపుల్ 3000 తో టర్న్ ఓవర్ చేస్తే 3000 crores ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాంటి క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ లో షేరింగ్ తీసుకోవచ్చండి. ట్రావెలింగ్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, అదే విధంగా హౌస్ ఫండ్, అదే విధంగా చైర్మన్ ఫండ్, అదే విధంగా ర్యాబ్ ఇన్కమ్, అదే విధంగా జిఆర్ఐ, ఇలా మొత్తం టోటల్ గా ఒక 10 టాపిక్స్ ఉన్నాయండి మనం ఇన్కమ్ తీసుకోవడానికి. వన్స్ మీరు చైర్మన్ అయితే చాలు, ఆ చైర్మన్ అనే పొజిషన్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ కూడా మీకు ఎవ్రీ మంత్ వస్తాయి. ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా ఫ్రెండ్స్? మంత్లీ అప్రాక్సిమేట్లీ 1 lakh రూపీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మమ్మల్ని దేనికి పిలిచారండి అంటే, మిమ్మల్ని మీరు నిర్ణయం తీసుకుంటే ఇలా చైర్మన్ అనే పొజిషన్ లో మీరు కూడా అవ్వచ్చు, దానికోసం ప్రయత్నం చేద్దాము అని పిలిచాం ఫ్రెండ్స్. మంచి విషయమే కదండి. మరి అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు పిలిచారు బాగానే ఉంది, ఇంతకీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? 1 lakh రూపీస్ అని పెద్ద ఫిగర్ చూపిస్తున్నారు కదా, 1 lakh రూపీస్ మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారా అంటే, నా పేరు చెప్పాను కదండి, ఎం శ్రీనివాసరావు. సో అందరూ ఎంఎస్ఆర్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది నా పే అవుట్ జనవరి 2025 మంత్ లో. చూడండి, మీకు అమౌంట్ కనిపిస్తుంది. రెడ్ కలర్ మార్క్ తో అమౌంట్ కనిపిస్తుంది, బ్లూ కలర్ మార్క్ తో మంత్ కనిపిస్తుంది. సో జనవరి మంత్ లో నా ఇన్కమ్ 2,41,000. ఫిబ్రవరి మంత్ లో నా ఇన్కమ్ 2,43,991 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ. మార్చ్ లో నా ఇన్కమ్ 2,60,000 రూపీస్. ఏప్రిల్ లో నా ఇన్కమ్ 2,99,000 రూపీస్. ఫ్రెండ్స్, ఎవరైతే గెస్ట్లు చూస్తున్నారో మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా గురించి నేను చెప్తున్నాను. నేను ఈ ఆపర్చునిటీలో ఒక 6 years నుంచి జర్నీ చేశాను. ఇది 7th year. నేను ఈ 2 lakhs కన్నా ఎక్కువ ఎలా సంపాదించుకోగలుగుతున్నానో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకుంటారని నా పేఅవుట్స్ చూపించాను. సో ఇప్పుడు నేను ₹1,00,000 ఎలా సంపాదించాలి అనే నాలెడ్జ్ ని మీరు నేర్చుకుంటానంటే ఇవ్వగలుగుతానా? ఇవ్వలేనా? 100% ఇవ్వగలుగుతాను. అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకు అంటే, మీకు తెలుసు, మీకు ఏదైనా ఒక తెలియని విషయం అయితే ఫస్ట్ టైం తెలుసుకుంటారు. తర్వాత తెలిసిన తర్వాత మీరు కూడా ఇంకొకరికి తెలియజేయడం పెద్ద కష్టమేం చెప్పండి, వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే కదండి. సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు నేర్చుకోవడానికి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. కలిసి వర్క్ చేద్దాం. సో ఎప్పుడైతే కలిసి వర్క్ చేసామో మీరు హ్యాపీగా, ఈజీగా ఈ ఆపర్చునిటీలో సక్సెస్ అవుతారు. అటువంటి అప్పుడు మీరు కూడా మాలాగే ఎర్నింగ్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఎలాగైతే నా ఇన్కమ్స్ చూపించానో, ఇటువంటి ఇన్కమ్స్ ఆల్రెడీ మన ఫ్యామిలీలో అంటే మన టీంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా నేను మీతో ఇప్పుడు పరిచయం చేస్తాను. దానికన్నా ముందుగా మీరు ఈ ఆపర్చునిటీలో డెసిషన్ తీసుకోవాలి అంటే, అచ్చా ఇన్కమ్ అయితే బాగానే ఉంది, ఓకే, మరి ప్రొడక్ట్లు అన్నారు కదా, ముందు షాపింగ్ కదా మనం ఆలోచిస్తాము. ఆ ప్రొడక్ట్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సొసైటీలో ప్రజెంట్ ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. ఏ పనిలోనైనా సరే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. సో కానీ కొంతమందికి ఒక 2 hours 3 hours టైం దొరుకుతుంది. సో వాళ్ళు ఈ ఆపర్చునిటీని ఇంటి దగ్గర నుంచే ఉపయోగించుకొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. దానికోసము మనము జూమ్ మీటింగ్స్ తయారు చేశాము. ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clock ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. అదే విధంగా ఈవినింగ్ 8 o'clock ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. అటువంటి జూమ్ మీటింగ్ లోనే మీరు ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీలో మీరు వర్క్ చేద్దాము, లెర్నింగ్ అంటే నేర్చుకుందాము అనే నిర్ణయం మీరు తీసుకోండి చాలు ఫ్రెండ్స్.
మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ లింక్ పంపించి వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ తరఫున కూడా నేనే చెప్తున్నాను. ఏమని అంటే మిమ్మల్ని ఈ ఆపర్చునిటీలో ఎంటర్ చేయడంతో పాటు నెమ్మదిగా 10%, 20, 25, 30% కంప్లీట్ చేయించడంతో పాటు మీ ద్వారా ఒక 5గురిని అదే విధమైనటువంటి పొజిషన్ సూపర్ స్టార్ అనే పొజిషన్స్ కంప్లీట్ చేయించి మిమ్మల్ని ఒక చైర్మన్ స్టార్ గా నిలబెట్టగలిగితే మీరు 1 lakh రూపీస్ అంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి చైర్మన్ ఇక్కడ హైయెస్ట్ కాదండి. చైర్మన్ అనేది 5th ప్రమోషన్, 5th పొజిషన్. మరి కంపెనీలో టోటల్ గా 11 పొజిషన్స్ ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ 8th పొజిషన్ లో ఉన్నాను ఫ్రెండ్స్. సో మీకు 5th పొజిషన్ ఎందుకు గైడ్ చేయలేము చెప్పండి. నేను డిగ్రీ చదివేసుకున్నాను, ఇంటర్మీడియట్ వాళ్ళకి అడిగితే వాళ్ళకి వచ్చిన డౌట్స్ నేను ఎందుకు చెప్పలేను? నేనేనా, మీరు చెప్పలేరా? మీరు చెప్పగలరు కదా. అలా మనందరం కూడా కలిసి ఈ ఆపర్చునిటీలో ఒక మంచి సక్సెస్ ని తీసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఈ జూమ్ మీటింగ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు 100% గైడ్ చేస్తారు. ఇది మీరు నమ్మండి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫాస్ట్